ఇంకో విషయం చెప్పమంటారా? కొంతమంది అండి బైబిల్ తీయకుండా వాక్యం చెప్తూ ఉంటారు. అది వాక్యమే, బైబిల్ తీయకుండా అసలు వాక్యం చెప్తుంటారు. అండ్ అసలు వాక్యం ఎలా చెప్పాలి అంటే, కొంతమంది ఖచ్చితంగా 6 రెఫరెన్స్లు, గంట ఒక రెఫరెన్స్కి వచ్చి 10 నిమిషాలు, ఇది ప్రసంగం రూల్ ఇది. కానీ కొంతమంది ఏం చెప్తారంటే, అసలు బైబిల్ తీరు వాక్యం చెప్తుంటారు. కానీ అది వాక్యంలా ఉంటుంది, కానీ వాక్యం కాదు. అదేంటి తెలుసా? చాతుర్యం, వాక్ చాతుర్యం. పౌలు గారు అంటాడు కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో, పౌలు గారు అంటాడు, జ్ఞాన అతిశయముతో కానీ వాక్ చాతుర్యంతో కానీ నేను జ్ఞానాన్ని బోధించిన వాడిని కాదు. వాక్యం చెప్పేటప్పుడు నా చాతుర్యాన్ని ప్రదర్శించడం. అండ్ చాతుర్యం అంటే తెలుసా? వాక్యం లాగా ఉంటుంది, వాక్యం కంటే బాగుంటుంది చాతుర్యం. బైబిల్ తీయకుండా ఓపెన్ చేయకుండా కొంతమంది సేవకులు చెప్తారు వాక్యం కంటే బాగుంటుంది. అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? భార్య దగ్గరికి వచ్చి భార్య ఏమంటుందంటే, ఏమండి భార్యని భోజనం పెట్టనా అన్నది అనుకోండి. భార్య, నువ్వు భోంచేయి, నువ్వు తింటే నేను తిన్నట్టే. ఈ మాట భార్యకి ఎలా ఉంటుందండి? చాతుర్యం కలిగిన మాట ఇది. నువ్వు భోంచేస్తే నేను చేసినట్టే. అంటే భార్య భోంచేస్తే భర్త కడుపు నిండిపోద్దా? అలా నిండదు, కానీ ఆ మాటకే కడుపు నిండిపోద్ది భార్యకి. ఇదే చాతుర్యం. పుట్టినరోజు అండి, ఆశీర్వదించాలి. ఇదిగో నా ఆయుష్ కూడా పోసుకుని నిండు 100 ఏళ్ళు వర్ధిల్లు. ఆయుష్ పోసుకుని ఎలా వర్ధిల్తాడు? కేక్ కట్టుకొచ్చిన పిల్లడికి 100 రూపాయలు ఇవ్వాలి నువ్వు, కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వవు నువ్వు. ఇది చాతుర్యం అంటే. వాక్యాన్ని ఎప్పుడు కూడా వాక్యం లాగానే చెప్పాలి. బైబిల్లో ఉన్న మాటలు, దెస్సలోనికలో ఉన్న సంఘం, బెరయలో ఉన్న సంఘం, అసలు సేవకుడు చెప్పిన మాటలు అలా ఉన్నాయా లేవని బెరయ సంఘస్థులు ప్రతి దినము లేఖనాలు పరిశోధించారంట.